ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను తలకాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. 1 kg తలకాయ, దానికి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా టమాటా. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇంట్లో ప్రిపేర్ చేయించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ హీటెక్కింది. ఆయిల్లో మనం మసాలా ఫ్రై చేసుకోవాలి. సాజీరా, ముందుగా చెక్క, దాల్చిన చెక్క, ఘాటు చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడే 4 ఇలాచి, ఇవి ఫ్రై అవుతుంటే ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతుండగా కొద్దిగా మిరియాలు కచ్చపక్క దంచి వేసుకోవడం. ఇది మన చెట్టు కరివేపాకు అండి. తలకాయ కూరలో మెయిన్ మిరియాలు వేసుకోవాలి. మసాలాలన్నీ ఆయిల్లో ఫ్రై అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. అందుకని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మన తలకాయ కూరని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు ఆయిల్లో ఫ్రై అవ్వాలి. తలకాయ కూరలో సాల్ట్ చూసి వేసుకోండి, తక్కువ వేసుకోండి. కర్రీ అయిన తర్వాత టేస్ట్ తగినంత వేసుకోవచ్చు, ఎందుకంటే కొంచెం వేసినా ఎక్కువ అనిపిస్తుంది. ఆయిల్లో ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం ఇప్పుడు మీకు కారం మీ రుచికి తగినంత, గరం మసాలా మనం తయారు చేసుకుంది. ఇప్పుడు దీన్ని కలియబెట్టుకుందాం. ఆయిల్లో మగ్గనివ్వాలి. ఒక 2-3 విజిల్స్ ఫస్ట్ చూసుకుందాం ఫ్రెండ్స్. దాంట్లో వాటర్ వస్తుంది, ఆ వాటర్ తోటి ఉడికిపోతుంది. ఆఫ్టర్ 2 విజిల్స్ తర్వాత కొంచెం ఉడికిపోయిందండి కర్రీ. ఇప్పుడు టమాటా యాడ్ చేసుకుందాం. కొంచెం చింతపులుసు కూడా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. వాటర్ యాడ్ చేసుకోవాలి. ముక్క మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇక్కడనే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు సరిపోతుందిలే అంటే లేదండి. ఇక్కడనే ఉప్పు కారం ఏదైనా తక్కువ ఏదైనా ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను అన్నీ వేసేసుకున్నాను. ఇంకా మొత్తం ఉడకడానికని కుక్కర్ మూత పెట్టేసుకున్నాను. మన తలకాయ కూడా రెడీ అయిపోయిందండి. దీనికి కాంబినేషన్గా వంగుతున్న జొన్న రొట్టె వేడివేడిగా ఉంది. వైట్ రైస్. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ comment and share. Please support me friends. Bye friends.